అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపొందించిన అధ్యక్ష 2-3 సార్లు నన్ను ఆపిరు. కనీసం ఒక దళిత శాసనసభ్యుడు మాట్లాడితే కూర్చోకుండా వెళ్ళిపోవటం అనేటువంటిది దుర్మార్గం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ మీద మాట్లాడేటువంటి సందర్భంలో ప్రతిపక్షం వాళ్ళు బాధ్యత లేకుండా బాధ్యత మర్చి ఈ ప్రభుత్వం పైన అడ్డగోలు ఆరోపణలు చేసి పోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, 10 సంవత్సరాల విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నటువంటి ఈ శాసనసభలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పాపాలని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని దశాబ్దాల తరబడి ప్రజలు అనుభవించవలసినటువంటి ఒక దయనీయమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని నెట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు చాలా విషయాలు మాట్లాడారు. 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి మా డిప్యూటీ సీఎం గారిని ఉద్దేశిస్తూ అనేక ఆరోపణలు చేశారు. అంటే ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు తదుపరి అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి సమాధానాన్ని వినే ఓపిక ఉండాలి, విని అర్థం చేసుకునే ఓపిక ఉండాలి. కానీ వాళ్ళు ఆ ఓపిక లేక అడ్డగోలుగా మాట్లాడి బాధ్యత రహితంగా పోవటం అంటేనే ఈ ప్రజల పట్ల, వారికి ఈ రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఈ బడ్జెట్కి సంబంధించిన జనరల్ డిస్కషన్ రేపు కూడా ఉంది అధ్యక్ష. మీ అనుమతితో, ఎందుకంటే చాలామంది గౌరవ సభ్యులు